వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యూఎస్బి కార్ రైడర్ లేదు నా దగ్గర. కార్ రైడర్ లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ అయితే చేసా. అసలు పర్చేస్ చేసింది వచ్చింది, ఇదిగోండి ఇదైతే వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. మీకు నచ్చితే ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా ఆ ప్రోడక్ట్ది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా బై చేయొచ్చు. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్లో వచ్చేసి ఇదిగోండి, దిస్ ఈస్ ద ప్రోడక్ట్ థింగ్. మీకు కనబడుతుంది కదా, దిస్ ఈస్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు 390 రూపీస్ పడ్డది, అంటే 378 సంథింగ్ ఎంతో పడ్డది. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 110 ఉంది. అసలు దీని మీద ఏమేమి రాశారంటే హై స్పీడ్ 4 PRT 480 Mbps, USB 1.1 capability, Windows 10 X Mac అన్నిటికి ప్లే. దీని అయితే నేను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. ఇక్కడైతే అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి దీంట్లో. దీన్ని అయితే ముందుగా దీన్ని ఎలా పెట్టి ఇలా లాగి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత టు హ్యావ్ గివ్ యూ రివ్యూ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది రివ్యూ ఇవ్వండి అని చెప్పారు, అంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. ఇదిగోండి, దీని మీద ఇంకొకటి అయితే అంటించారు. దీన్ని పక్కన పెట్టుకుందాం. దీన్ని అలా పైకి లాగేయాలి. ఆ పైకి లాగేసిన వెంటనే ఇది వచ్చేసింది. ఇవన్నిటిని పక్కన పెట్టేద్దాం. ఇదైతే USB 2.0. దీన్ని వైర్ని అయితే ఓపెన్ చేద్దాం. USB అంటే మనకి కావాల్సింది కార్ రైడర్ కావాలి. కార్ రైడర్ కావాలని అంటే మన దగ్గర నార్మల్ మిషన్ 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది. USB డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. కానీ ఇది ఎందుకు కొన్నానంటే ఇది వచ్చేసి 19 ఇంచెస్ అని అన్నారు. అంటే ఎంత ఉంది అప్రాక్సిమేట్లీ నా షోల్డర్స్ అంతుంది. ఓకేనా, ఇదైతే ఎంత. దీనికి 3 పోర్ట్స్ ఇచ్చాడు, USB పోర్ట్స్ ఇచ్చాడు. ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఒకటి SD కార్డ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. అండ్ ఇంకోటి పెద్ద కెమెరాలో పెట్టుకుంటారు కదా, ఆ SD కార్డ్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చాడు. ఇంకొకటి ఎందుకు ఇచ్చాడో, ఇది పెద్ద కెమెరాస్ ఉంటాయి కదా, ఆ చిప్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇంకోటి బాగా చిన్నది ఉంటాయి కదా, సిమ్స్ మెమరీ కార్డ్స్ అవి ఉంటాయి, అవి పెట్టుకోవడానికి ఇచ్చాడు. సిమ్స్ పెట్టుకోలేదు కదా, మెమరీ కార్డ్స్ ఇంకా చిన్నవి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఇచ్చాడు. ఇది ఫ్రెండ్స్, దీన్ని ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది రివ్యూ అయితే చూద్దాం. ఒకవేళ నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. ఇదైతే మాత్రం చాలా లోయెస్ట్ ప్రైస్కి అయితే బాగుంది. ఇదైతే స్పీడ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే స్పీడ్ 480 అని చెప్పాడు దీని మీద, ఈ బాక్స్ మీద. అప్ టు 480 Mbps per second అని చెప్పాడు. అప్ టు 480 Mbps per second అని అంటే మనం అప్రాక్సిమేట్గా అప్ టు అంటున్నాడు కాబట్టి, అప్ టు అంటున్నాడు కదా, కన్ఫామ్ అని చెప్పలే, అందుకు మనం పెద్ద కంగారు పడట్లేదు. ఓకేనా, ఇదైతే ఇక్కడ వరకు. ఇంకొక పార్ట్ చూసేద్దాం. ఓకేనా, కంప్యూటర్లో అసలు ఎంతవరకు పెట్టిన తర్వాత ఎంతవరకు ఫాస్ట్గా వెళ్తుందో, ఎంతవరకు స్పీడ్ అయితే ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే నేను అసలు ఎంత స్పీడ్లో వెళ్తుంది అని దానికైతే చూపిస్తున్నా. ఇదైతే నేను కాపీ చేసి డైరెక్ట్గా నా ఫోల్డర్స్కి అయితే సెండ్ చేసేస్తున్నా. ఎంత స్పీడ్లో వెళ్తుందో చూడండి. 12 Mbps అంట, 12.3 MB per second, 15 16.17 అలా పెరుగుతుంది. 480 Mbps అప్ టు 480 Mbps అన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 20 Mbps వరకు 20 Mbps per second 20 Mbps per second అయితే మాత్రం ఇది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇదైతే మాత్రం యూస్ఫుల్. మీరైతే మాత్రం పర్చేస్ చేస్తానంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే బై చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదైతే మాత్రం లైవ్ ప్రూఫ్. థ్యాంక్ యూ.